అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పరోపకారి పాపన్న కథల్లో బియ్యం దొంగ. పాపన్న భార్య మీనాక్షి పుట్టింట మగపిల్లవాడిని ప్రసవించింది. పాపన్న బండి తోలుకొని అత్తవారింటికి వెళ్ళి పిల్లవాడికి జాతక కర్మ, నామకరణము చేసి మంచి రోజు చూసి భార్యాబిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1-2 రోజులుండి కావలసిన వస్తు సామగ్రి కొనుక్కుందామన్నది మీనాక్షి. వారొక సత్రంలో దిగి అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన్న సత్రం ముందున్న బావి వద్దకు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుంటుండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయాడు. అతని భుజాన ఉన్న మూట కింద పడింది. పాపన్న ఆ మనిషిని లేవదీసి పడిపోయిన మూట చేత పట్టుకొని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు మోచేతులు దోక్కుపోయి గాయాలు అయ్యాయి. ఎవరు నీవు? ఈ గాయాలేమిటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు వచ్చిన భయమేమిటి అని పాపన్న ఆ మనిషిని అడిగాడు. అందుకు ఆ మనిషి, అయ్యా, నేను ఈ బియ్యం కొనుక్కొని వస్తుండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలేస్తూ నా వెంట పడ్డారు. వారేం చేసి పోతారోనని సత్తువ కొద్దీ పరిగెత్తాను. 2 చోట్ల పడిపోవటం వల్ల మోకాళ్ళు మోచేతులు గాయపడ్డాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు. కానీ ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను పిల్లలను పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకొచ్చాను. ఇక నడిచే శక్తి కూడా లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు పచ్చి మంచినీళ్లు తప్ప మరో ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెయ్యను అని దీనంగా అన్నాడు. పాపన్న అతనితో, విచారించుకు, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇల్లు గుర్తు చెప్పావంటే ఈ మూటను నేనే తీసుకుపోయి మీ ఇంట ఇచ్చి వస్తాను అని చెప్పాడు. ఆ మనిషి దండం పెట్టి, ఆ పని చేసి పెట్టండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అతను తన ఇంటి దారి గుర్తులు చెప్పాడు. పాపన్న మీనాక్షిని యువతలికి పిలిచి, ఆ మనిషి గాయాలకు కాస్త నూనె రాసి పసుపు అద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతనెవరంటే మా మనిషే అని చెప్పు అని రహస్యంగా చెప్పాడు. తరువాత అతను మూట తీసుకొని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దిసేపటికి రక్షక భటులు అటుగా వచ్చి వాసరాలో నిలబడి ఉన్న మీనాక్షిని, ఇటుగా ఎవరైనా ఎర్రని మూట పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారా అని అడిగారు. ఎవరూ రాలేదు అన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగి చూశారు. ఎర్ర మూట ఎక్కడా కనిపించలేదు గాని పైబట్ట ముసుగు తన్ని గదిలో ఒక పక్కగా పడుకుని ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షిని అడిగారు. మా మనిషే, ఒంట్లో బాగాలేదు అన్నది మీనాక్షి. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో మరి 2 రక్షక భటులు పాపన్న దొరికాడు. వాళ్ళ మూటను గుర్తించి పాపన్నే దొంగ అనుకొని అతన్ని మూటతో సహా మూటను పోగొట్టుకున్న వాడి దగ్గరికి తీసుకుపోయారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు కానీ పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మనకా చీకట్లో ఎవరు కాజేసినది ఆ మనిషి చూడనైనా లేదు. ఎందుకు చేశావి దొంగతనం అని పాపన్నను రక్షక భటులు అడిగారు. నేనే దొంగతనమూ చెయ్యలేదు అన్నాడు పాపన్న. చేసినది కాక అబద్ధాలు కూడా ఆడుతావా అంటూ రక్షక భటులు పాపన్నను తన్ని సావడికి తీసుకుపోయారు. దారిలో జనం పోగైనారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడేవేళ సత్రంలో దిగిన మనిషి కాడు అన్నాడు. రక్షక భటులు పాపన్నను సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనను దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతన్ని బాధించలేదు. కానీ పొద్దుట్నుంచి మాడుతున్న వాళ్లకు బియ్యం మూట అందజేయలేకపోయానన్న బాధ అతన్ని పట్టుకున్నది. రక్షక భటులు సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరికి వచ్చి వాసరాలో నిలబడి మీనాక్షిని చూసి పాపన్నను చూపి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్న వాళ్ళు మీరు చేసేదేదో చేయకపోక కనిపించిన వారినెల్లా ఆరా తీయడం ఎందుకు అన్నాడు పాపన్న చిరాకుగా. పాపన్న రక్షక భటుల వశంలో ఉండటం చూసి గతుక్కుమన్న మీనాక్షి భర్త హృదయం కనిపెట్టి నిర్భరంగా, ఆయనెవరో నాకు తెలియదు అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు. ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపలి నుంచి బయటికి వచ్చాడు. మీనాక్షి అతనితో,
మధ్య నువ్వెక్కడికి, అసలే ఒంట్లో బాగలేని మనిషివి అన్నది. తల్లి, నీవు నీ భర్త మనుషులు కారు, దేవతలు. నేనే దొంగను. పెళ్ళాం పిల్లల ఆకలి మాడుతుంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కానీ నా బదులు నీ భర్త వంటి వాణ్ణి శిక్ష పడనిస్తానా? అంత నీచుణ్ణి కాను అంటూ ఆ మనిషి కూడా సావిడి దగ్గరికి బయలుదేరాడు. కొత్వాలు పాపన్నను చూసి, ఎవరు నీవు? నీ పేరేమిటి? ఊరేమిటి? ఎందుకు దొంగతనం చేశావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెబితే మీ భటులు నమ్మలేదు. వారికి దొంగలించిన సరుకు దొరికింది, నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించటం నీ కర్తవ్యమైతే నన్ను శిక్షించండి. మిగిలిన వివరాలన్నీ దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను విడవండి, దొంగతనం చేసిన వాణ్ణి నేను అన్నాడు. వీడెవడు అని కొత్వాలు రక్షక భటుల్ని అడిగాడు. తనకు తెలియదని వాళ్ళన్నారు. నువ్వు దొంగవైతే ఈ మనిషి ఎవరు అని కొత్వాలు అడిగారు. ఏమో బాబు, నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగాను కానీ ఈ మనిషిని నేనెన్నడూ చూడలేదు. ఈ ఊరివాడు కాదు అన్నాడు దొంగ. కొత్వాలు చిరాకు పడి, మీరిద్దరూ నా ముందు నుంచి పోండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తనంతట తాను నేనే దొంగనని చెప్పుకోవాల్సి వస్తే ఇంక మీరెందుకు అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. ఇది కథ. తిరిగి ఇంకో పరోపకారి పాపన్న కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.